ఈరోజు నా ఇంటెన్షన్ ఏమంటే దోస చేయాల వెల్లుల్లి కారంతో. కానీ దోస పిండి ఇంకా దాన్ని ఆ ఫర్మెంటేషన్ అనేది ఒక స్టేజ్ ఉంటుంది చూడు, ఆ స్టేజ్‌కి రాలేదు. ఈదర్ ఇడ్లీ అన్నా తినాలా, లేకపోతే దోస అన్నా తినాలని ఉంది. సాంబార్ ఆల్రెడీ చేసి పెట్టుండాను. వెయిట్ చేస్తున్నాను 5:00 నుంచి, ఎర్లీ మార్నింగ్ 5:00 నుంచి ఇప్పటికి 6:30, లైక్ వాట్ ఈస్ ద టైమ్, 7:30 ఎంతో అయింది. పిండి పులిచిందా లేదా అని. ఎ- అస్సలు అవ్వలేదు. నిన్న మధ్యాహ్నం రుబ్బి పెట్టాను అది గ్రైండర్లో. ఇదేనండి మన పక్కన కేంటా వచ్చి ఈవెన్ జూలైకి నేను చూడు నాకు వచ్చిన ప్రాబ్లం, ఇంత ఎండ బయట కనపడతాను కానీ చల్లగానే ఉంది కొంచెం, లైక్ యూనో టెంపరేచర్ 12 వరకే ఉండేది ఇక్కడ. నాకు అలా ఫీల్ అవుతుంది, ఎందుకని తెలియదు. ఇంకింకా కొద్దిగా 1 డిగ్రీ 2 డిగ్రీ అట్లా పైకి పోతుంది. దోశ చేసుకొని తినాలా, మెక్కల్లా బాగా ఆ వెల్లుల్లి కారము సాంబార్తో నోట్లో నీళ్ళు వస్తుంది అలాగే. అవుతుందా లేదా అని తెలియదు. అవుతే దాన్ని ఒక షార్ట్ చిన్న వీడియో పెట్టాలని ఉంటాను, చూపిస్తాను ఆ పిండి ఎలా ఉందని. ఈ పిండిని ఎత్తి ఓవెన్లో అయితే మైక్రోవేవ్ లోపల పెట్టిండాను, లైట్ ఏం వేయకుండా. ఇంతసేపు అది బయటనే ఉండింది. ఇప్పుడు టైం ఏమో 7:32. పిండి కండిషన్ చూడు. అమ్మ బరుబురోబా ఏమీ అవలా. చూస్తాను ఒక దోశను అట్లీస్ట్ నాకు ట్రై చేసి అవుతుందా అని చూస్తాను. ఆకలి బాగుంది, దోశ ఏమో తినాలని ఉంది, కానీ రాకంటే ఏం చేసి చెప్పు. నాకు అనిపిస్తుంది ఇది మధ్యాహ్నం అవుతేనే రెడీ అవుతుంది. ఎత్తుకొని ఎండలో అన్నా పెట్టేదని ఆలోచిస్తాను. నేను చేసిన తప్పేమంటే నిన్న అంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం ఎండగా ఉంటుంది చూడు. నేను అప్పుడు ఏం చేశాను, ఎండ లోపలికి రాని అని చెప్పి ఆ గ్రిల్ స్లైడ్స్ ఉంటాయి చూడు, డోర్ స్లైడ్స్, అది తెచ్చేసి జస్ట్ అది ఇది వేసి పెట్టాను, ఆ మెష్ లాంటివి ఉండేది. అప్పుడు మళ్ళీ మర్చిపోయినాను, పండుకొని నిద్రపోయినాను. నైట్ టెంపరేచర్ తగ్గింది, అందుకు ఫర్మెంట్ అవ్వకుండా ఇది ఇలాగే చూడు ఎట్లా కలిపెట్టాను అట్లాగే ఉంది. మధ్యాహ్నం ఏమన్నా రెడీ అవుతుందేమో ఇంకా. అట్లీస్ట్ ఒక దోశన్న మంచిగా దొరికితే. పచ్చిపిండి వాసన అట్లాగే వస్తుంది నాకు. సరే చూస్తాను ఒక దోశకి. వెల్లుల్లి కారం అన్నా చేసి రెడీ చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ ఆ 5 minutes ఉత్త వెల్లుల్లి రెప్పలు 3 అది పచ్చాగా దంచేసి దాంట్లోకి ఇలా దంచేసాను పచ్చాగా. దాంట్లోకి కారము, ఇది ఘాటు కారం అనమాట. 1-2 స్పూన్ వేసి పెట్టుకుంటే లైక్ ఒక రోజు కాదు 2, ఈ పిండి అయిపోయేంత వరకు వాడచ్చు కదా నాకు ఇడ్లీ దోశకి. 3 స్పూన్లు వేసాను, చిన్న స్పూనే. అవసరానికి ఉప్పు. ఇంకా ఇవి బాగా కలుపుకోవాలి. చిన్న స్పూన్ ఎత్తుకొని దీంట్లోకి మంచి నూనె, ఏ నూనె ఉంటే ఆ నూనె వాడుకోవచ్చు. నా దగ్గర మంచి నూనె ఉంది, టేస్టీగా ఉంటుంది. లేకపోతే నెయ్యి వేసినా కూడా బాగానే ఉంటుంది. ఇది కాకపోతే ఇదే నా వెల్లుల్లి కారం. ఎమ్మి టేస్ట్గా ఉంటుంది. పొడిగా కొట్టాను. ఇంకా కరివేపాకు రెప్ప ఉంటే 1-2 తుంచేసుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది. దంచిన సాగు దీంతో. ఇప్పుడు నేను కరివేపాకు కూర తుంచేసేసాను. ఇంక ఇది ఈ మిశ్రితం ఏమంటే దీంట్లో వేసుకొని నూనె కలుపుకోవాలి. అవసరం ఉండేంత నూనె
వేసి బాగా కలుపుకుంటే ఇంతే మన వెల్లుల్లి కారం. ఇన్స్టెంట్గా ఎంతో 1 నిమిషం 2 నిమిషాల్లో అయిపోతుంది. ఆహాహాహా! ఇది అన్నంతో కూడా పొలుపుకొని తినచ్చు, అంత ఎమ్మిగా ఉంటుంది ఇది. అంతే చూడు, ఇది ఇంకా దోశ వేసేటప్పుడు దాని మీద ఇట్లా పలసగా రుద్దల్లా. సాంబార్ లేకపోతే మసాలా లైక్ వాట్ యు కాల్ దట్ పొటాటో ఆలూది బజ్జీ పెట్టుకొని తినచ్చు. దోశ ఇంకా చేయని అవసరానికి ఉంటే పిండి మాత్రం ఎత్తుతాడు, అది మొత్తం ఎత్తాను. దాంట్లో కొద్ది అంటే గట్టిగా ఉంది, ఇడ్లీ కోసం రుబ్బాను గట్టిగా వచ్చేదానికి, కానీ ఇంకా పూడ్చలేదు కదా, అందుకని 2 గంటలు ఎత్తుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కొంచెం పలసగా చేసుకొని దోశ. పెనమేమో పెట్టాను పక్కన. మనకు ఒక పాట ఉంది తెలుసా, దోసమ్మ దోశ, బియ్య పిండి ఉర్దా పిండి దోశ. నాన్నకు 5, అమ్మకు 4, అక్కకు 3, అన్నకు 2, నాకు 1. చక్కెర వేసుకొని తింటాను, కావాలంటే అడుగుతాను. ఎప్పుడో చిన్నప్పుడు వినేది పాటలు ఇవి. ఇప్పుడు నాకు చక్కెరతో తినాలనేది, నాకు ఇప్పుడు మసాలాలు బాగా ఘాటుగా ఉండే కారము, ఇప్పుడు ఇది సాంబారు ఇవన్నీ ఇలాంటివి కావాలా. దాంట్లో వచ్చే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. చక్కెర వేసుకొని వెళ్ళారా ఇప్పుడు తినేదని అప్పుడే ఇప్పుడు ఆలోచిస్తాను, అప్పుడు ఎలా నేను చక్కెర వేసుకొని, చక్కెర నెయ్యి ఉంటాయి చూడు, అది దాంతో తింటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ టేస్ట్ అంత చిన్నపిల్లలకి వచ్చి నచ్చే టేస్ట్లు ఇప్పుడు మాకు నచ్చవు. నాకు పిండిగానే ఉంది, పచ్చిపిండి వాసన వస్తుంది. పలసన దోశ వేస్తే పనికిరాదు అనిపిస్తుంది, కొంచెం మొద్దుగా వేసుకుంటాను. కేరళ స్టైల్ దోశ అన్నమాట ఇది, మొద్దుగా వేసుకునేది. దాంతో అవసరానికి ఉండే కారము, పల్లీల చట్నీ నా ఫేవరెట్ అనమాట. పల్లీల చట్నీ ఇక్కడ నా దగ్గర లేవు పల్లీలు మిక్సీలో వేసి కొట్టుకునేదానికి. పీనట్ బటర్ ఉంది, ఆ బటర్లో ఒక వెల్లుల్లి రప్ప పచ్చిమిర్చి ఉంటాయి చూడు, అది బాగా ఇట్లా కచ్చాపచ్చాగా దంచేసి ఈ పీనట్ బటర్ వేసి కొద్దిగా నీళ్ళు వేసి స్పూన్తో మిక్స్ చేసుకుంటే పల్లీల చట్నీ ఈక్వలెంట్. క్యాండల్ లైఫ్ అనమాట ఇది చెప్పిస్తూ అన్నాను. ఈజీ టెక్నిక్, పల్లీలు లెక్కంటే ఇలా చేసుకోండి, పల్లీల చట్నీ ఈజీగా వచ్చేస్తుంది పీనట్ బటర్తో. టేస్ట్ 2 ఒకటే టేస్ట్, ఇటు అటు కొంచెం కూడా డిఫరెన్స్ ఉందని నాకు అనిపించేసలేదు. ఇంకా మీకు మీ అంటే మీ ఇష్టానికి ఇంకా వెల్లుల్లిపాయ, చింతపండు, కొంచెం పులుపు కావాలంటే వేసుకోవచ్చు. నా పల్లీల చట్నీ ఏమో యూజువలీ నేను ఎలా చేస్తాను అంటే ఈ డ్రై రోస్ట్ చేసిన పీనట్స్ విత్ సాల్ట్ అండ్ వాట్ యు కాల్ దట్ గ్రీన్ ఇది మిర్చి అనమాట. ఇవి మిక్సీలో కొట్టుకొని ఈ మనం ఏమేమి తాలింపులు ఏమైనా వేసుకుంటాను చూడు, జీలకర్ర ఆవాలు, అది వేస్తాను. అది నా పల్లీల చట్నీ. ఇప్పుడు అది లేని దానివల్ల ఆల్టర్నేట్గాని పెను ఇంకా అవ్వలేదు, ఈ పిండి పక్కన పెడతాను, అట్లీస్ట్ ఆ వేడికన్నా కొద్దిగా అవుతుంది అని చూడండి. కొద్దిగా ముద్దు దోశ వేసాను, చూడండి ఎలా వస్తుందని. నాకు ఆ స్టీమ్లో ఇది నాకు వచ్చే ప్రాబ్లం. వేస్తానా గెంటి, ఇది ఎందుకు మూత పెట్టానంటే కారం రుద్దేదానికి, ఎందుకంటే లేకపోతే పచ్చిపిండి పై అలాగే ఉంటుంది. కొంచెం స్టీమ్ తగిలితే ఆవిరిలో కొంచెం ఆ పైన పిండి అంతా స్టీమ్ అయిందనుకో అలా సూపర్గా వస్తుంది.
ఇంకా దీంట్లో కొద్దిగా నెయ్యి. ఏంట్రా ఇది దోశ తిన్నట్లు యాక్షన్ చేస్తుండవా అనుకోకూడదండి. దోశలు దొరికేది కష్టం ఇక్కడ. దోశలు, ఇడ్లీలు పైగా రుద్దేసేది ఏదో అంతే. ఇంకా పక్కన ఎటు అటు ఏం లేదు. నా కారం దోశ ఒకటి రెడీ. పర్లేదు, ఇది వస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది ఇది సక్సెస్ అయిందనమాట. అంటే కొంచెం పిండి కొంచెం పులుసు లేదు, పులుపు తక్కువే. ఇంకొక దోశ. దోశమ్మ దోశ, బియ్య పిండి ఉద్ద పిండి దోశ. పెద్దదైపోయింది. ఓకే, లెట్ ఇట్ బి లైక్ దాట్. పెను ఒకసారి వేడైపోతే మనకు తొందరగా వచ్చేయచ్చు దోశలు. చూడు ఇప్పుడు పిండి ఇది చూడు, ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో. నెయ్యి కరగదు. క్లైమేట్ అలాంటిది. మన పక్కన బయట పెడితే చాలు, ఒక నిమిషంలో నెయ్యిగానే నూనెగానే కనపడుతుంది. ఇంతకు జూలై అయింది ఇక్కడ. నేను ఉండే తాను ఇంకా అంత ఎక్కువ వేడి రాలేదు. ఒక రోజు 2 రోజులు వచ్చింది అంతేగాని మళ్ళీ రానేలేదు. సో నా 2 దోశలు ఇంకా సర్ది పెట్టి. ఇదనమాట ఈ పిండిలో నేను చేసిన 2 దోశలు. ఫస్ట్ చిన్న దోశ చేశాను, వస్తుందో రాదో అని తెలకంట. దాంట్లో కారం, నెయ్యి బాగా రుద్ది, వెల్లుల్లి కారం, సాంబార్తో అద్దుకొని, ఇంకా కావాలంటే ఇది కూడా ఎత్తుకోవచ్చు. చూడండి ఫస్ట్ టేస్ట్. అదిరిపోయింది. నెయ్యి, ఆ కారంది ఆ ఘాటు, వెల్లుల్లి కారంది ఘాటు, సాంబార్ ఎమ్మి. అంటే పిండి కొంచెం పులుపు తక్కువ, మన మామూలు దోశ అంత లేదు. పర్లేదు. నాకు ఇప్పుడు టిఫిన్ టైం 7:58 అవుతుంది టైం ఇక్కడ మార్నింగ్. 2 ఎమ్మి దోశ. ఇంకొంచెం మధ్యాహ్నం అవుతే నెక్స్ట్ ఇంకొక 2 దోశలు వేసుకొని తింటే సూపర్.